3 to 4 years బ్యాక్ మన దేశంలో పెద్దగా లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ అనేవి లేవు. కానీ ఇప్పుడు చూస్తే కుప్పలు ఉన్నాయి. నేను చెప్పేది ఏంటంటే జస్ట్ లైఫ్ టైం ఫ్రీ ఫీచర్ని చూసి మనమైతే క్రెడిట్ కార్డ్స్ని తీసుకోకూడదు. లైఫ్ టైం ఫ్రీతో పాటు మంచిగా ఆఫర్లు, క్యాష్ బ్యాక్లు, రివార్డ్ పాయింట్స్ ఇచ్చే క్రెడిట్ కార్డ్స్ని మనం కనుక తీసుకుంటే చాలా డబ్బు మనకైతే ఆదా అవుతుంది. మీరు అడగొచ్చు, కుప్పలు ఉన్నాయి కదా లైఫ్ టైం ఫ్రీ కార్డ్స్. ఇలా లైఫ్ టైం ఫ్రీతో పాటు ఆఫర్లు, క్యాష్ బ్యాక్లు ఇచ్చే క్రెడిట్ కార్డ్స్ ఏమున్నాయి, మాకెలా తెలుస్తుంది అని అడగొచ్చు. ఏం కంగారు పడకండి, ఈ వీడియోలో 4 కార్డ్స్ గురించి చెప్తా. ఒకటి వచ్చేసి బెస్ట్ ఫర్ షాపింగ్, రెండోది బెస్ట్ ఫర్ యూపీఐ స్పెండ్స్, మూడోది బెస్ట్ ఫర్ మూవీ టికెట్స్, నాలుగోది బెస్ట్ ఫర్ ట్రావెలింగ్. ఆ కార్డ్స్ ఏంటో మీకు అర్థం కావాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. రెండో పాయింట్ అనగా రెండో క్రెడిట్ కార్డ్ చాలా బాగుంటుంది. సో ఇంకా ఫస్ట్ వన్ చూద్దాం, బెస్ట్ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ ఫర్ షాపింగ్. సో ఆ కార్డ్ చూసుకున్నట్లయితే అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్. సో మీరు కనుక ఈ కార్డుతో అమెజాన్లో షాపింగ్ చేస్తే మంచిగా క్యాష్ బ్యాక్ అన్నది మనకైతే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు కనుక ప్రైమ్ మెంబర్షిప్, అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఉన్నట్లయితే ఏం కొన్నా కూడా 5% క్యాష్ బ్యాక్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రోడక్ట్ని ఆర్డర్ చేశారు, ఫోన్ని కొన్నారు, ఈ కార్డ్తో పేమెంట్ చేశారు, 5% డబ్బు వెనక్కి వస్తుంది. అర్థమైందండి? ఒకవేళ మీకు కనుక ప్రైమ్ మెంబర్షిప్ లేదనుకోండి, 3% ఎంతైతే స్పెండ్ చేస్తారో దాంట్లో 3% వెనక్కి అయితే వస్తుంది. అదేవిధంగా అమెజాన్ మర్చెంట్ పార్ట్నర్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మేక్ మై ట్రిప్, డామినోన్స్, డన్జో, ఊబర్, అర్బన్ కంపెనీ, ఎక్సెట్రా ఇలా 100+ మర్చెంట్ పార్ట్నర్స్ ఉన్నారు. సో ఇక్కడ కనుక వీటిల్లో కనుక ఈ కార్డ్ని యూజ్ చేస్తే 2% క్యాష్ బ్యాక్ డబ్బు అన్నది వెనకైతే వస్తుంది. అదేవిధంగా అమెజాన్ పే ద్వారా మనం కనుక ఇన్సూరెన్స్ ప్రీమియం కడితే ఈ కార్డ్ని యూజ్ చేసుకొని అక్కడ కూడా 2% క్యాష్ బ్యాక్ అనమాట. ఎంతైతే ప్రీమియం కడతామో దాంట్లో 2% వెనక్కి వస్తుంది. ఇంకా ఎక్కడ స్పెండ్ చేసినా కూడా 1% క్యాష్ బ్యాక్. సో మీరు కనుక అస్తమాటు అమెజాన్లో షాపింగ్ చేస్తున్నట్లయితే ఈ కార్డ్ అన్నది బాగా యూజ్ అవుతుంది అండ్ డబ్బు కూడా మీకైతే ఆదా అవుతుంది. ఇది లైఫ్ టైం ఫ్రీ. ఈ కార్డ్ రావాలంటే మన ఏజ్ అన్నది 21 to 60 మిడిల్లో ఉండాలి. ఒకవేళ మీరు ఆల్రెడీ ఐసిఐసిఐ బ్యాంక్ కస్టమర్ అనుకోండి, మీ జీతం 25,000 ఖచ్చితంగా ఉండాల్సిందే. ఒకవేళ మీరు కనుక ఐసిఐసిఐ బ్యాంక్ కస్టమర్ కాదనుకోండి, మీ జీతం 35,000 కంటే ఎక్కువ ఉండాలి ఈ కార్డ్ రావాలంటే. అర్థమైందండి? ఇంకా సెకండ్ వన్, బెస్ట్ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ ఫర్ యూపీఐ స్పెండ్స్. ఈ కేటగిరీలో ఈ ఇయర్ కొత్త కార్డ్ వచ్చింది. ఆ కార్డ్ చూసుకున్నట్లయితే క్రెడిట్ పే ఎస్ బ్యాంక్ ఎస్ క్రెడిట్ కార్డ్. అర్థమైందా అండి? సో ఇది రూపే క్రెడిట్ కార్డ్. సింపుల్గా మన యూపీఐకి లింక్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు క్రెడిట్ కార్డ్లో మనం కనుక షాపింగ్ చేస్తే క్యాష్ బ్యాక్ అన్నది వస్తుంది. కానీ ఈ క్రెడిట్ కార్డ్ని డైరెక్ట్గా మన యూపీఐకి లింక్ చేసుకోవచ్చు. అర్థమైందండి? లింక్ చేసుకొని మనం కనుక యూపీఐ స్పెండింగ్ చేసినట్లయితే మనకి క్యాష్ బ్యాక్ అన్నది వస్తుంది. సో ఈ క్రెడిట్ కార్డ్ని క్రెడిట్ పే యూపీఐకి లింక్ చేసుకుంటే ప్రతి స్పెండింగ్ మీద 2% క్యాష్ బ్యాక్ అన్నది వస్తుంది. వేరే కార్డ్స్ చూసుకున్నట్లయితే, వేరే యూపీఐకి లింక్ చేసుకున్నట్లయితే 1% లేకపోతే 1.5% మాత్రమే క్యాష్ బ్యాక్ అన్నది వస్తుంది. కానీ ఈ క్రెడిట్ కార్డ్ని క్రెడిట్ పే యాప్కి లింక్ చేసుకొని మనం కనుక స్పెండింగ్ చేస్తే 2% క్యాష్ బ్యాక్ అన్నది వస్తుంది. చాలా బెనిఫిట్ ఇది. ఎందుకంటే ఈ మధ్య క్యాష్ని యూజ్ చేయడమే మానేసాం, ప్రతిదీ యూపీఐనే కదా. సో జనరల్గా యూపీఐ చేస్తే డబ్బు అన్నది మన బ్యాంకు ఖాతా నుండి కట్ అవుతూ ఉంటుంది. అలా బ్యాంకు ఖాతా నుండి కట్ అవుతున్నట్లయితే ఎటువంటి క్యాష్ బ్యాక్ మనకైతే రాదు. సో మనం కనుక ఈ కార్డ్ని క్రెడిట్ పేకి లింక్ చేసుకుని మనం కనుక పేమెంట్స్ చేస్తే 2% క్యాష్ బ్యాక్ మనకైతే వస్తుంది. ఎక్స్ట్రాగా డబ్బు అన్నది వెనక్కి వస్తుందండి. సో ఆన్ టైంలో మనం కనుక బిల్లుని కట్టుకుంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆన్ టైంలో కట్టుకోకపోతే మాత్రం చాలా ఇబ్బందులు మీరైతే ఫేస్ చేయాలి. అర్థమైందండి? ఇలా స్పెండ్ చేసిన ప్రతిసారి క్యాష్ బ్యాక్ వస్తుంది కదా, ఆ క్యాష్ బ్యాక్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి? ఈ క్రెడిట్ పే యాప్లో ఉంటుంది క్యాష్ బ్యాక్. ఆ క్యాష్ బ్యాక్ని ఎలా యూజ్ చేసుకోవాలంటే మనం ఓచర్స్ని కొనుక్కోవచ్చు. ఏం ఓచర్స్? ఫర్ ఎగ్జాంపుల్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, బిగ్ బాస్కెట్, జొమాటో, బుక్ మై షో. ఈ ఓచర్స్ని కొనుక్కుంటున్నప్పుడు 6% మనకైతే డిస్కౌంట్ వస్తుంది. 6% ఆఫ్ అమౌంట్ని మనమైతే కట్టాల్సిన అవసరం లేదు. ఇది కూడా ఇంకొక బెనిఫిట్. అర్థమైందండి? అదేవిధంగా మనం కనుక మింత్రా, మేక్ మై ట్రిప్, హాట్స్టార్ ఈ ఓచర్స్ని మనం కనుక కొనుక్కుంటున్నట్లయితే ఆ క్యాష్ బ్యాక్తో 12% ఆఫ్. అండ్ దాంతోపాటు మెయిన్ థింగ్, పీవీఆర్, బుక్ మై షో, డామినోన్స్,
అమెజాన్ ప్రైమ్. ఈ ఓచర్స్ని మనం కనుక కొనుక్కుంటున్నట్లయితే 24% ఆఫ్ అనమాట. సో క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ క్యాష్ బ్యాక్తో మనమైతే డిస్కౌంట్లో ఓచర్స్ని కొనుక్కొని వాడుకోవచ్చు. సో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ అయిన ఆప్షన్. అర్థమైందా అండి? సో ఇంతవరకు చెప్పింది క్రెడిట్ పే వాళ్ళు ఇస్తున్న ఆఫర్లు. ఇప్పుడు ఎస్ బ్యాంక్ ఇస్తున్న ఆఫర్లు ఏంటో చూద్దాం. ఎందుకంటే ఈ కార్డు ఎస్ బ్యాంక్ది కదా. ఆఫర్ ఏంటంటే ప్రతి 200 స్పెండ్కి ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నప్పుడు ప్రతి 200 స్పెండ్కి 8 పాయింట్స్ వస్తాయి, 8 రివార్డ్ పాయింట్స్ వస్తాయి, మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు కనుక ఆఫ్లైన్లో షాపింగ్ చేస్తున్నారనుకోండి, అనగా స్వైపింగ్ చేస్తున్నారనుకోండి, ప్రతి 200 స్పెండ్కి 4 రివార్డ్ పాయింట్స్ మనకైతే వస్తాయి. ఇంకా జనరల్గా షాపింగ్ చేస్తున్నారనుకోండి 200, ప్రతి 200 స్పెండ్కి 2 రివార్డ్ పాయింట్స్ మీకైతే వస్తాయి. అండ్ ఫ్యూయల్ సర్చార్జ్ కూడా మాఫీ అవుతుంది. అర్థమైందండి? ఇన్ని బెనిఫిట్లు ఆఫర్లు మనకైతే వస్తాయి మీరు కనుక యూపీఐకి లింక్ చేసుకుని వాడుకుంటా అనుకున్నట్లయితే. సో ఒకవేళ మీరు కనుక అప్లై చేసుకుందాం అనుకున్నట్లయితే ఈ కార్డ్కి లింకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా, క్రెడిట్ పే యాప్ది. సో ఆ యాప్లో డైరెక్ట్గా మీరైతే ఈ కార్డ్కి అప్లై చేసుకోవచ్చు. సో కార్డ్కి అప్లై చేసుకొని మీరు కనుక ఆ కార్డ్ని క్రెడిట్ పే యాప్కి లింక్ చేస్తున్నట్లయితే 1000 క్యాష్ బ్యాక్. ఎస్, ఇక్కడ చూడొచ్చు మీరు 1000 క్యాష్ బ్యాక్ మీకైతే వస్తుంది. మీరు ఈ కార్డుకి అప్లై చేసి కార్డు వచ్చిన తర్వాత, ఫిజికల్ కార్డు లేకపోతే డిజిటల్ కార్డు వచ్చిన తర్వాత ఈ క్రెడిట్ పే యాప్కి లింక్ చేస్తున్నట్లయితే 1000 క్యాష్ బ్యాక్ మనకైతే వస్తుంది. సో బాగుంది కదా. అప్లై చేసుకుందాం అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో కూడా లింక్ ఇచ్చానండి ఈ కార్డుది. డైరెక్ట్గా మీరైతే కొనుక్కోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇది లైఫ్ టైం ఫ్రీ. ఈ కార్డు మన చేతికి రావాలంటే మన ఏజ్ 21 to 60 మిడిల్లో ఉండాలి. మన జీతం 25,000 కంటే ఎక్కువ ఉండాలి. మనం కనుక జాబ్ కాకుండా వ్యాపారం చేస్తున్నట్లయితే మన ఇన్కమ్ 7.5 lakhs కంటే ఎక్కువ ఉండాలి ప్రతి ఇయర్. అర్థమైందా అండి? ఇంకా థర్డ్ వన్, బెస్ట్ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ ఫర్ మూవీ టికెట్స్. మన తెలుగు వాళ్ళు ఎక్కువగా మూవీస్ని చూస్తూ ఉంటాం కదా, మనకి ఈ కార్డ్ అన్నది చాలా బాగా సెట్ అవుతుంది. సో కార్డు పేరు ఫెడరల్ బ్యాంక్ సెలిస్టా క్రెడిట్ కార్డ్. ఈ కార్డ్ని 2023లో స్టార్ట్ చేశారనమాట. సో ఈ కార్డు వచ్చిన ఫస్ట్ 30 daysలో మనం కనుక 10,000 షాపింగ్ చేస్తే 600 వర్త్ ఆఫ్ అమెజాన్ ఓచర్ ఫ్రీగా వస్తుంది. సో మనమైతే క్లెయిమ్ చేసుకోవచ్చు, అమెజాన్లో ఏమైనా కొనుక్కోవచ్చు. అండ్ ఈ కార్డ్ని ట్రావెలింగ్ పర్పస్కి, అనగా టికెట్స్కి, హోటల్స్కి, వాటికి వీటికి, అదేవిధంగా ఇంటర్నేషనల్ స్పెండ్స్ అనగా ఫారిన్ కంట్రీస్లో మనం కనుక ఈ కార్డ్ని యూజ్ చేస్తే, ట్రావెలింగ్కి, ఇంటర్నేషనల్ స్పెండ్స్కి మనం కనుక యూజ్ చేస్తే ప్రతి 100 స్పెండింగ్కి, ప్రతి 100 రూపాయల స్పెండింగ్కి 3 రివార్డ్ పాయింట్స్ ఫ్రీగా వస్తాయి. ఈ రివార్డ్ పాయింట్స్ని మనమైతే ఫ్యూచర్లో క్లెయిమ్ చేసుకోవచ్చు. అర్థమైందా అండి? అండ్ డైనింగ్కి మనం కనుక ఈ కార్డ్ని యూజ్ చేస్తున్నట్లయితే ప్రతి 100 స్పెండింగ్కి 2 రివార్డ్ పాయింట్స్ వస్తాయి అన్నమాట. అండ్ దాంతోపాటు మెయిన్ థింగ్, బుక్ మై షోలో 1+1 మూవీ టికెట్ ఆఫర్ అయితే ఉంది. అర్థమైందండి? అది కూడా నెలకి 2 సార్లు ఈ కార్డ్ని మనమైతే యూజ్ చేయాలి. యూజ్ చేసి మనం కనుక బుక్ మై షోలో కొనుక్కుంటున్నట్లయితే ఒక టికెట్ కొంటే ఇంకొక టికెట్ ఫ్రీగా వస్తుంది. కానీ కండిషన్ ఏంటంటే రెండో టికెట్ మీద 250 రూపీస్ వరకు మాత్రమే ఆఫ్. ఒకవేళ మూవీ టికెట్ అనేది 200 ఉందనుకోండి, కంప్లీట్గా ఫ్రీ. 250 కంటే ఎంతైతే ఎక్కువ ఉంటుందో ఆ అమౌంట్ మనమైతే భరించాలి రెండో టికెట్ మీద. అర్థమైందండి? ఇలా 2 సార్లు మనమైతే ఈ ఆఫర్ని పొందవచ్చు. అండ్ దాంతోపాటు ఐనాక్స్ వెబ్సైట్ ఉంటుంది కదా, అక్కడ సెపరేట్గా మనమైతే ఇంకొకసారి నెలకి ఒకసారి క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట 1+1 మూవీ టికెట్ ఆఫర్. కానీ రెండో టికెట్ మీద 100 రూపీస్ వరకు మాత్రమే ఆఫ్ వస్తుంది. ఒకవేళ టికెట్ ప్రైస్ అన్నది బై ఎనీ ఛాన్స్ 100 కంటే తక్కువ ఉంటే అప్పుడు ఫ్రీ. 100 కంటే ఎక్కువ ఉందనుకోండి, ఆ ఎక్స్ట్రా అమౌంట్ రెండో టికెట్ మీద మనమే భరించాలి. ఈ ఐనాక్స్లో నెలకి ఒకసారి మాత్రమే, బుక్ మై షోలో నెలకి 2 సార్లు మనమైతే పొందవచ్చు. అండ్ దాంతోపాటు లాంజ్ యాక్సెస్, ఎయిర్పోర్ట్స్లో లాంజెస్ ఉంటాయి కదా, ఆ యాక్సెస్ ఫ్రీగా ఉంది. ఎన్నిసార్లు? డొమెస్టిక్కి 4 సార్లు, సంవత్సరానికి 4 సార్లు మనమైతే ఈ అవకాశం పొందవచ్చు. ఇంటర్నేషనల్కి 2 సార్లు. సో 2 రూపాయలు కట్ చేసుకుంటారు, కట్ చేసుకుని మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తారు. ఫ్రీగా మనమైతే ఫుడ్ తినొచ్చు, ఖాళీగా టైం ఉంటే ఉండొచ్చు అనమాట లాంజ్లో. అర్థమైందా అండి? సో లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్కి ఈ విధంగా లాంజ్ యాక్సెస్ చాలా తక్కువ. సో ఈ కార్డు మనకి రావాలంటే మన క్రెడిట్ స్కోర్ 750 కంటే ఎక్కువ ఉండాలి. తక్కువ ఉంటే ఈ కార్డు రాదు. అండ్ మన ఏజ్ 21 to 65 మిడిల్లో ఉండాలి. మన జీతం 20,000 కంటే ఎక్కువ ఉండాలి. మనం కనుక వ్యాపారం చేస్తున్నట్లయితే 25,000 కంటే ఎక్కువ ఉండాలి. అర్థమైందండి? ఇంకా లాస్ట్ వన్, బెస్ట్ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ ఫర్ ట్రావెలింగ్. మీరు కనుక అస్తమాటు ట్రావెలింగ్ చేస్తున్నట్లయితే ఈ కార్డు మీకు చాలా బాగా సెట్ అవుతుంది. అదే
ఫెడరల్ బ్యాంక్ స్కేపియా క్రెడిట్ కార్డ్ అనమాట. ఈ కార్డుతో ఎటువంటి స్పెండింగ్ చేసినా కూడా ప్రతి 100 స్పెండింగ్కి 10 స్కేపియా రివార్డ్ పాయింట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అర్థమైందా? వీటిని మనమైతే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒక స్కేపియా పాయింట్ వచ్చేసి 0.2 రూపీస్. మనం కనుక ఈ కార్డుతో ట్రావెలింగ్కి అనగా టికెట్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, ఏదైనా సరే ట్రావెలింగ్కి మనం కనుక ఈ కార్డ్ని యూజ్ చేస్తే ప్రతి 100 స్పెండింగ్కి 20 స్కేపియా పాయింట్స్ అనేవి వస్తూ ఉంటాయి. మనం రిడీమ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ చెప్పా, ఒక స్కేపియా పాయింట్ అంటే 0.2 రూపీస్ అనమాట. సో ట్రావెలింగ్కి ఈ కార్డ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ మెయిన్ థింగ్, 1 ఇయర్లో మనం కనుక జస్ట్ 10,000 ఈ కార్డుతో స్పెండ్ చేస్తే ఎన్నిసార్లు అయినా లాంచ్ యాక్సెస్ని మనమైతే పొందవచ్చు. లిమిట్ ఉంటుంది నార్మల్గా అయితే సంవత్సరానికి 4, 2 అని చెప్పి. దీనికి అన్లిమిటెడ్, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఇంటర్నేషనల్, డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ని మనమైతే పొందవచ్చు. అండ్ దాంతోపాటు 0 ఫారెక్స్ మార్కప్ ఛార్జ్. అంటే మనం కనుక ఫారెన్ కంట్రీస్కి వెళ్ళి వేరే క్రెడిట్ కార్డ్స్ని యూజ్ చేస్తున్నట్లయితే ఛార్జెస్ పడతాయి, ఫారెక్స్ మార్కప్ ఛార్జ్. కానీ ఈ కార్డ్ని యూజ్ చేస్తే ₹1 కూడా మనం ఛార్జ్ కట్టాల్సిన అవసరం లేదు. అర్థమైందండి? ఇది మ్యాటర్. సో ఎప్పుడూ చెప్తూనే ఉంటా, క్రెడిట్ కార్డ్స్ని మీరు కనుక తీసుకుందాం అనుకున్నట్లయితే 30% కంటే తక్కువే యూజ్ చేయండి లిమిట్లో. అండ్ అవసరం ఉంటే మాత్రమే యూజ్ చేయండి, అవసరం లేకపోతే మీరైతే యూజ్ చేయొద్దు. ఒకవేళ మీరు కనుక కార్డు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు స్పెండ్ చేస్తే మీరే ట్రాప్లో పడతారు, డెట్ ట్రాప్లో పడతారు, ఎవ్వరూ కాపాడలేరు. స్టార్టింగే చెప్పాలి ఈ మాట. ఎప్పుడు చెప్తుంటా, ఇది నా బేసిక్స్ అండి, ఇది చెప్పకుండా నేనైతే ఎండ్ చేయను. ఒకవేళ నేను కనుక క్రెడిట్ కార్డు గురించి వీడియో చేస్తే, ఎందుకంటే చాలామంది ఇష్టం వచ్చినట్టు యూజ్ చేసి కట్టలేక డెట్ ట్రాప్లో పడిపోతున్నారు. ఇది నా రెస్పాన్సిబిలిటీ, చెప్పాలి ప్రతి ఒక్కరికి. సో నేను చెప్పేది ఏంటంటే, మళ్ళీ చెప్తున్నా, అవసరం ఉంటే మాత్రమే యూజ్ చేసుకోండి. మీకు కనుక సరిగ్గా యూజ్ చేయడం రాకపోతే దీనంత చెడ్డలో ఇంకొకటి లేదు. సరిగ్గా యూజ్ చేయడం వస్తే ఈ క్రెడిట్ కార్డ్ అంత మంచిలో ఇంకొకటి లేదనమాట. సో ఆన్ టైంలో కట్టండి, అది కూడా అవుట్ స్టాండింగ్ కట్టండి. అవసరం ఉంటే మాత్రమే యూజ్ చేయండి, అవసరం లేకపోతే క్రెడిట్ కార్డ్ని యూజ్ చేయొద్దు. అసలు అవసరం లేదనుకోండి అప్లై చేయకండి. ఇలాంటి వీడియోలు చూడకండి, నేను చేసినా ఎవరు చేసినా కూడా. అర్థమైందండి? సో మీరే కనుక మీ యూపీఐకి లింక్ చేసుకుని వాడదాం అనుకున్నట్లయితే సెకండ్ కార్డ్ బాగుంటుంది. అదే క్రెడిట్ పే ఎస్ బ్యాంక్ ఏస్ క్రెడిట్ కార్డ్. సో లింక్ కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో ఇచ్చా, క్లిక్ చేసి అంతా చదివి మీరైతే ఆ కార్డ్ కావాలంటే తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. బాస్ వాలా, బీ ద బాస్.